వెల్కమ్ టు జాన్కాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ బ్రింజాల్ పల్లి కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దాం. టమాటా ముక్కలు మీడియం సైజ్వి 3, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పొడి, పసుపు, ఆవాలు, వేయించిన వేరుశనగ పప్పు, వెల్లుల్లిపాయ రెమ్మలు. సో బ్రింజాల్ కడిగి పెట్టుకోవాలి. సో ఫైనల్లీ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి. సో ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్టపట్టలాడాక మనం ఉల్లిపాయ ముక్కలు, ఇలా చిట్టపట్టలాడాక మనం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఇప్పుడు టమోటా ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయ్యాక వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలకు ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక తీసుకున్న వేరుశనగ పప్పుల్ని మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకొని వాటికి వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా పొడి చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ వంకాయలు 75% కుక్ అయిపోయాక మనం 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కారం మన చాయిస్. కొంచెం ఎక్కువ కారం ఉంటే 1, 2 3 కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ పల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కర్రీ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా మనం కొత్తిమీర చల్లుకోవాలి. సో ఇలా
చివరిగా మనం వేడి వేడి కర్రీని ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి. సో మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.